जय दुर्गा जय नमः। दुर्गे स्मृता हरति भीतिमशेषजन्तोः स्मस्थैः स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणिकात्वदन्या सर्वोपकार करणाय दयार्द्रचित्ता। కలియుగంలో దుర్గా అని గనక మనం ఒక్కసారి ఆ నామాన్ని గనక ఉచ్చరిస్తే మానవుల్లో ఉన్నటువంటి యొక్క సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవీ భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి మహాపుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వలసినటువంటి దుర్గా అమ్మవారు. ఈ దుర్గా అమ్మవారి యొక్క ఆలయంలో ఈ ఆషాఢమాసం క్రోధినామ సంవత్సర ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ దశమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ వారాహి నవరాత్రోత్సవాల మాసం ఈ ఆషాఢమాసం. ఈ ఆషాఢమాసంలో శాకంభరీదేవి ఉత్సవాలు, మరి అట్లాగే వ్యాస పూర్ణిమ. ఈ వ్యాస పూర్ణిమకి పీఠాధిపతులు అందరూ కూడా లోక కళ్యాణం కోసం చాతుర్మాస్య దీక్ష నిర్వర్తిస్తారు. అటువంటి యొక్క విశేషమైనటువంటి మాసం ఆషాఢమాసం. ఈ ఆషాఢమాసంలో మొదటి రోజు నుంచి మనం వారాహి నవరాత్రాలు చేస్తున్నాము. ఈ వారాహి నవరాత్రాల యొక్క విశేషం ఏంటంటే, అమ్మవారు దుర్గా స్వరూపంలో ఉన్నటువంటి తల్లికి వరాహ అవతారంలో నారాయణి నమోస్తుతే, ఆ నారాయణుడే నారాయణునిగా ఉద్భవించి వారాహి స్వరూపంగాను, మరి శ్యామలాదేవి ఒక పక్క, వారాహి అమ్మవారు ఒక పక్కన ఆవిడికి రక్షణ ఇస్తూ ఉంటారట. అటువంటి మహాశక్తుల్నిగా మనం నవరాత్రులుగా కూడాను చెప్పబడ్డాయి. అందుకనే మనకి కాలచక్రంలో వసంత నవరాత్రాలు, వారాహి నవరాత్రాలు, శరన్నవరాత్రాలు, శ్యామలా నవరాత్రాలు, ఇట్లాగా 4 రకాలైనటువంటి నవరాత్రాలు గనక జరిపితే కలియుగంలో ఎటువంటి అనావృష్టి కార్యక్రమాలు లేకుండా సృవృష్టి జరిగి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు అందరూ కూడాను సుభిక్షంగా ఉంటారు అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఇంద్రకీలాద్రి మీద చైత్రమాసంలో వసంత నవరాత్రోత్సవములు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవములు, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవములు, మరి మాఘమాసంలో శ్యామలా నవరాత్రి ఉత్సవాలు, ఇట్లా 4 రకాల ఉత్సవాలని కూడా ఈ యొక్క ఇంద్రకీలాద్రి మీద వైదిక బృందం అందరూ కూడాను కలిసి ఆగమోక్తంగా కార్యక్రమం చేయడం జరుగుతుంటుంది. ఈ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి ఇవాళ ఈ రోజు నుంచి 9 రోజుల పాటు వారాహి నవరాత్రోత్సవము. ఈ వారాహి దీంట్లో పంచవారాహి మంత్రాలు ఉంటాయి. బృహద్వారాహి అని, లఘువారాహి అని, స్వప్నవారాహి అని, ధూమ్రవారాహి, కిరాతవారాహి, ఇట్లాగా 5 రకాలైనటువంటి వారాహి పంచక మంత్రాలన్నీ కూడాను అమ్మవారికి ఉపాసన చేయడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా శ్రీచక్రార్చన, సువాసిని పూజ, వటుక పూజ, బాలా పూజ, ఇవన్నీ కూడాను వారాహి నవరాత్రాల్లో చేయమని చెప్పి విశేషంగా చెప్పడం జరిగింది. అటువంటి ఉత్సవాల్ని చేయటం వల్ల దేశానికి శత్రుభయాలు లేకుండా ఉంటాయి. పరశత్రు భయాలన్నీ కూడాను మనకి నివారణ అవుతాయి. మరి అట్లాగే రాష్ట్రం అంతా కూడాను సుభిక్షంగా ఉంటుంది, దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పని తెలియజేయడం జరుగుతుంది. ఈ నవరాత్రి ఉత్సవాలు జరపలేనటువంటి వారు అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యములతో పవిత్రమైనటువంటి సారిని గనక సమర్పించిన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల మనం ఉపాసన చేసేటప్పుడు కూడా మంత్ర యంత్ర తంత్ర పూజా కార్యక్రమాలతో ఉంటాయి. అందుకని నవరాత్రోత్సవాల్లో యంత్రం వేసి సర్వతోభద్రమండల దేవతా వాహన చేసి బ్రహ్మకలశ స్థాపన చేసి దాంట్లో ఏ నవరాత్రి ఉత్సవం అయితే ప్రధాన దేవతగా పెట్టి చేస్తున్నామో ఆ దేవతా మంత్రాలన్నీ కూడాను దాంట్లో ఆవాహన చేయటం జరుగుతుంది. ఇదంతా కూడాను తంత్ర ప్రక్రియ, మంత్ర ప్రక్రియ. మరి వైదికంగా అంటే ఈ హోమ జప హోమాలన్నీ కూడాను చేసేటటువంటి వైదిక ప్రక్రియ. ఇవన్నీ కూడాను చేయలేనటువంటి వారు అమ్మవారిని పవిత్రమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి సమర్పించి భక్తితో నమస్కరిస్తేనే చాలు. అమ్మవారు కరుణ దయార్ద్ర చిత్త అని చెప్పి మనకి చెప్పడం జరుగుతున్నది. ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పని అందరికీ కూడాను తెలియచేస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు.
జై దుర్గా భవానీ. ఈ రియల్ ఫెక్ట్ ఛానల్ వారు సాంకేతిక సిబ్బంది, యాజమాన్య సిబ్బంది అందరూ కూడా ఈ ఆషాఢమాస నవరాత్రి ఉత్సవాల్ని ప్రజలందరికీ కూడాను తెలియచేసి సేవ చేస్తున్నారు. వారి అందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సర్వతోముఖాభివృద్ధిగా ఉండాలి అని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జయు వారాహి పరదేవతాయై నమః. నమస్తే. ఓం శ్రీమాత్రే నమః. మేమందరం రామ మందిరం అనే దగ్గర నుంచి వచ్చామండి, విజయవాడలో. ఇక్కడ దాదాపు 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అమ్మవారికి ఇలా చేయడం వల్ల మనకి పసుపు కుంకాలు అమ్మవారు మనకి ఇస్తారు. ప్లస్ ఆవిడికి మనం చలవ చేయడం కోసం సారి తీసుకొస్తాము. పసుపు కుంకాలు ఇలాగా ప్రతి స్త్రీ కూడా ఇలాగా ఆషాఢ మాసం, శ్రావణ మాసం చేసుకుంటే చాలా మంచిదండి. ఇలాగ మీరు కూడా అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుచున్నాం. థ్యాంక్స్. ఓం శ్రీ మాత్రే నమః. మేము ఏలూరు రోడ్ రామ మందిరం నుంచి వస్తున్నామండి. మేము వచ్చేసి దాదాపు 7-8 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేమందరం కూడా. మాకు అమ్మవారు ఎల్లప్పుడూ ఇలానే ప్రతి సంవత్సరము ఇలా సారి సమర్పించుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. అందరూ చల్లగా ఉండాలి. దేశము, రాష్ట్రము అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి.